బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ రాష్ట్రంలో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నగరంలోని 12 చోట్ల ఎంఆర్ గ్రూప్ సంస్థల్లో ఐటీ ఈసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు కంపెనీ ఎండీ మహేష్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ ఆఫీసర్లు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో భాగంగా మహేష్ రెడ్డి ఇంట్లో అధికారులు 3 కోట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏఎంఆర్ కార్యాలయంతో పాటు కంపెనీ ఎండీ మహేష్ రెడ్డి ఇంట్లో ఇంకా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నగరంలోని 12 చోట్ల ఏఎంఆర్ గ్రూప్ సంస్థల్లో ఐటీ ఈసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ప్రియా, ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఐటీ సోదాలు ఏవైతే ఉందో ఐటీ సోదాలు రాష్ట్రంలో కలకలం రేపుతా ఉన్నాయి. దాదాపు ఈ హైదరాబాద్ నగరంలో 12 చోట్ల ఏఎంఆర్ గ్రూప్ సంస్థల్లో ఐటీ ఈసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు కంపెనీ ఎండీ మహేష్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా మహేష్ రెడ్డి ఇంట్లో అధికారులు 3 కోట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏఎంఆర్ కార్యాలయంతో పాటు కంపెనీ ఎండీ మహేష్ రెడ్డి ఇంట్లో ఇంకా అధికారులు తనిఖీలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా మొత్తానికైతే ఈ తనిఖీలు ఏవైతే ఉన్నాయో, ఈ ఎన్నికల వేళ ఇట్లాంటి తనిఖీలు ఏవైతే ఉన్నాయో, ఈ తనిఖీలు ప్రస్తుతము వాళ్ళందరూ ఇందులో లభ్యమైన డబ్బు ఇదంతా ఎవరిది, ఎక్కడికి తరలించాలని చెప్పి కూడా ఈ 3 కోట్లు ఇక్కడ ఉంచడం జరిగింది అని చెప్పి కూడా అధికారులు అయితే దీనికి సంబంధించి ప్రశ్నిస్తా ఉన్నారు అతన్ని. అదేవిధంగా మొత్తాన్ని ఈ డబ్బు మొత్తాన్ని ఐటీకి ఇప్పటికే అప్పగించడం జరిగింది. టాస్క్ ఫోర్స్ సమాచారంతో ఏఎంఆర్ లో ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి డబ్బులు తెచ్చి పార్టీకి ఇస్తున్నట్లు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంటే ఎవరికి ఇస్తున్నారో, ఏదైనా రాజకీయ పార్టీకి ఇస్తున్నారా, లేదంటే బిజినెస్ పరంగానే దీన్ని తీసుకురావడానికి తీసుకొచ్చారా అని చెప్పి కూడా ఆ కోణంలో పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టడం జరిగింది. అయితే మొత్తం మీద ఐటీ అండ్ ఎలక్షన్ ఆఫీసర్స్ సంయుక్తంగా ఈ సోదాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. మొత్తానికి ఈ ఏదైతే సోదాలు ఉన్నాయో అవైతే ఎన్నికల వేళ అయితే ఒక సంచలనంగా మారింది. హైదరాబాద్ లో ప్రస్తుతం ఎలక్షన్స్ కూడా ఇంకా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్ల టైంలో ఇట్లాంటి ఐటీ రైట్స్ అనేటి బిజినెస్ వర్గాల్లో కావచ్చు, ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. దాదాపు 3 నుంచి 3.5 కోట్లు పక్క రాష్ట్రాల నుంచి డబ్బు తీసుకొస్తుండగా పట్టుకున్నట్టుగా కూడా ఆ టాస్క్ ఫోర్స్ బృందం చెప్తా ఉంది. ఈ తనిఖీల్లో భాగంగానే దీనికి సంబంధించి వాళ్ళ ఇంట్లో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పి ఈ ఐటీ అధికారులు, అదేవిధంగా ఎన్నికల సంఘం అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ ఐటీ సోదాల కలకరం అయితే నగరంలో అయితే ఒకంత ఎక్కువగానే ఉంది అని చెప్పవచ్చు. ప్రియా, థ్యాంక్ యూ రాజు.